ఇంట్లో నెమలి పింఛం ఉంటే ఎంత మంచిదో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సిన విషయం. నెమలి పింఛం అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా? నెమలి పింఛం మనసుకు ఎంత ఉల్లాసాన్ని ఇస్తుందో దానివల్ల ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన పెద్దలు చెప్పే కొన్ని పద్ధతులు మరియు అలవాట్లు మూఢనమ్మకాలుగా అనిపిస్తాయి, కానీ వాటిని ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని శాస్త్రీయంగా కూడా నిరూపింపబడి మంచిగా పేరు దక్కించుకున్నాయి. ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటే మంచిది అంటారు. అలాంటి వాటిలో నెమలి పింఛం కీలకంగా ఉంటుంది. నెమలి పింఛం ఇంట్లో ఉంటే చాలా రకాలుగా మంచి జరుగుతుందని అంటారు. నెమలి పింఛం అనేది దైవంకు రూపం అన్నట్లుగా చెబుతారు. శ్రీకృష్ణుడు నెమలి పింఛంను తలపై పెట్టుకున్న విషయం తెలిసిందే. నెమలి పింఛంకు ఆయన అంత ప్రత్యేకమైన శ్రద్ధను చూపాడు కనుక ఖచ్చితంగా నెమలి పింఛం గొప్పదనే భావన ఏర్పడింది. నెమలి పింఛంను ఇంట్లో ఉంచుకుంటే కలిగే లాభాలు, ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా లేదంటే ఇంట్లో దుష్టశక్తులు ఉన్నా కూడా నెమలి పింఛం వల్ల అవి పోతాయి. అంతా మంచి జరుగుతుందని నమ్మకం. ఇక ఇంట్లో పిల్లలు లేదా పెద్దలకు గ్రహదోషం వంటివి ఏమైనా ఉంటే ఇంట్లో నెమలి పింఛం పెట్టుకోమని సూచిస్తారు. నెమలి పింఛంతో ఆ దోషాల ప్రభావం తక్కువగా ఉంటుందని అంటారు. పిల్లల ఏకాగ్రత పెంచడం కోసం మరియు వారిని ఆహ్లాదపరచడం కోసం కూడా ఇంట్లో నెమలి పింఛం ఉంచడం మంచిది. నెమలి పింఛంను తదేకంగా చూడడం వల్ల మనసు ప్రశాంతంగా అయినట్లుగా అనిపిస్తుంది. అందుకే పిల్లలకు అది ఏకాగ్రతను పెంచి చదువుపై ఆసక్తిని కలిగించేలా చేస్తుంది. రాహు కేతు పూజలు చేయించుకునేవారు, ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నవారు తలకడ కింద నెమలి పింఛం పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఇంట్లో బెడ్రూమ్లో తూర్పు వైపున లేదా ఈశాన్య మూలలో నెమలి పింఛం ఉన్నట్లయితే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని చెబుతారు. వాస్తు దోషం తొలగుతుంది. నెమలి పింఛం ఉండడం వల్ల ఇంట్లో ఉండే అన్ని రకాల వాస్తు దోషాలు దూరం అవుతాయి. సోమవారం నాడు చిన్న సైజులో ఉండే 8 నెమలి పింఛాలను తీసుకొని వాటి కింది భాగంలో కట్టి చేతిలో ఉంచుకొని ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో వాస్తులోపాలు తొలగుతాయి. అంతేకాకుండా ఈ నెమలి పింఛాన్ని ఇంటి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఏదైనా మూలలో ఉంచండి. బయటి నుంచి వచ్చే వ్యక్తి చూసేలా పెట్టాలి. నెమలి పింఛాన్ని ఇక్కడ తప్పక ఉంచాలి. ఇంట్లో పూజా మందిరంలో నెమలి పింఛాన్ని తప్పకుండా ఉంచాలి. ప్రతిరోజు భగవంతుని ఆరాధించిన తర్వాత నెమలి పింఛంతో గాలి విసరండి. దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. కాబట్టి నెమలి పింఛాన్ని పూజా గదిలో తప్పకుండా ఉంచాలి. గ్రహదోషాలు తొలగించవచ్చు. శని ప్రభావంతో బాధపడుతున్న వారు శనివారం నాడు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించాలి. అప్పుడు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. శనివారం నాడు 4 నెమలి ఈకలను తీసుకొని నల్ల దారంతో ముడివేయాలి. అనంతరం ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం ద్వారా శనిదేవుడు మీ కష్టాలను తొలగించి ఉపశమనం కలిగిస్తారు. అంతేకాకుండా జీవితంలో విజయాన్ని సాధించేలా తోడ్పడతాడు. లాకర్లో నెమలి పింఛాన్ని ఉంచండి. మీరు చాలా కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా లేదా ఎంత పని చేసినా డబ్బు రాకపోయినా అప్పుడు మీరు ఈ పరిహారం పాటించాలి. డబ్బును దాచే స్థలం లేదా పెట్టే ప్రదేశంలో ఎల్లప్పుడూ 3 నెమలి ఈకలను ఉంచండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. అంతేకాదు ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత అనేది ఉండదని తెలుసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలను కూడా అధిగమించవచ్చు. ప్రతికూల శక్తి దూరం అవుతుంది. వాస్తు ప్రకారం ముఖద్వారం గుండా ఇంట్లో ప్రతికూల సానుకూల శక్తి ప్రవేశిస్తుందని చెబుతారు. నెమలి పింఛాన్ని ప్రధాన తలుపు మీద ఉంచడం ద్వారా ఇంటి లోపల ఎలాంటి ప్రతికూల శక్తి ప్రవేశించదు. అంతేకాకుండా దృష్టి దోషాల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా జీవితంలో ప్రతికూలతను అధిగమించి సానుకూల శక్తిని పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది.
పిల్లలు చదువుకునే గదిలో నెమలి పింఛాన్ని అమర్చాలి. నెమలి పింఛం శ్రీకృష్ణునికి అత్యంత ఇష్టమైన వస్తువుగా పరిగణిస్తారు. అంతేకాకుండా పిల్లలను బాలకృష్ణుడిగా భావిస్తారు. అందువల్ల కూర్చొని చదువుకునే ప్రదేశంలో నెమలి పింఛాన్ని తప్పకుండా పెట్టండి. ఇలా చేయడం ద్వారా పిల్లల ఏకాగ్రత మెరుగుపడుతుంది. అంతేకాకుండా వారు త్వరగా పాఠాన్ని నేర్చుకుంటారు, ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుంటారు. చిన్న నెమలి పింఛం పెడితే ఇంత మంచిది అన్నప్పుడు పెడితే పోయేదేముంది చెప్పండి. కాబట్టి మనందరి ఇళ్లలో ఎలాగూ కృష్ణయ్య విగ్రహాలు ఉంటాయి. ఇప్పటి నుండి కృష్ణయ్య కిరీటంలో నెమలి పింఛంను కూడా ఉంచుదాం. జై శ్రీకృష్ణ.